వెల్కమ్ టు స్మార్ట్ సలోమి. బిగ్ బాస్ సీజన్ 8 తర్వాత నిఖిల్ ఏ ప్రాజెక్ట్ చేస్తారని ఆయన ఫ్యాన్స్ తో పాటు చాలా మంది సీరియల్ బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తుండగా ఆ ఎదురు చూపులకు రెట్టింపు ఆనందం ఇచ్చేలా ఎంట్రీ ఇచ్చాడు నిఖిల్. తాను ఒంటరిగా రావడం కాదు, తాను ఎవరితో రావాలని కోరుకుంటున్నారో, ఎవరితో వస్తే ఖుషి అవుతారో తిరిగి వాళ్లతోనే వచ్చాడు. ఆమె ఎవరో కాదు, అతని మాజీ ప్రేయసి కావ్య. కావ్యశ్రీ హీరోయిన్గా నటిస్తున్న చిన్ని సీరియల్ మంచి రసపట్టులో సాగుతుంది. జైల్లో ఖైదీగా ఉన్న కావ్య చనిపోయిందని అంతా అనుకుంటూ ఉంటారు. కానీ ఆమె ఉషగా తిరిగి రావడంతో ఆ సీరియల్కి మంచి హైప్ వచ్చింది. అయితే ఇప్పుడు అదే సీరియల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు నిఖిల్. గేమ్ స్టార్ట్ నౌ అంటూ కావ్యతో చేతులు కలిపాడు నిఖిల్. 50 సెకండ్ల నిడివితో ఉన్న ఈ ప్రోమో అయితే అదిరిపోయింది. ఇదేం ట్విస్ట్ రా బాబు, ఇన్నాళ్ళు వీళ్ళిద్దరూ కలవాలని కోరుకున్నాం. అటు నిఖిల్ ఇటు కావ్య ఫ్యాన్స్ తెగ ఖుషి అయిపోతున్నారు. అయితే ఈ సీరియల్లో నిఖిల్ పాత్ర ఏదై ఉంటుందనే విషయానికి వస్తే, తాజాగా ప్రోమోలో జస్ట్ అతను జీప్ పై రావడం, బాస్కెట్బాల్ కోర్టులో ఉన్న కావ్యని కలిసి ఆమెకి బాల్ ఇచ్చి ఆమెతో చేతులు కలపడం చూపించారు. ఇద్దరు చేతులు కలిపినప్పుడు గేమ్ స్టార్ట్ నౌ అని టైటిల్ వేశారు. దీన్ని బట్టి చూస్తే ఇద్దరి మధ్య రియల్ లైఫ్లో ఎలాంటి వైరం ఉందో పక్కన పెడితే చిన్ని సీరియల్లో మాత్రం టఫ్ వార్ ఉండబోతుందని తేలిపోయింది. ఆ ప్రోమోని బట్టి చూస్తే నిఖిల్ పోలీస్ ఆఫీసర్ అయ్యే అవకాశం 100% కనిపిస్తుంది. క్షుణ్ణంగా చూస్తే నిఖిల్ పక్కన జబర్దస్త్ పవిత్ర వైట్ అండ్ బ్లూ డ్రెస్లో అతనికి అసిస్టెంట్గా కనిపిస్తుంది. ఈ పొట్టిపిల్ల పోలీస్ ఏంటని అనుకోవచ్చు, కానీ కథ ప్రకారం చూస్తే నిఖిల్ పోలీస్ బాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఖైదీగా ఉన్న కావేరి చనిపోయిందని అందరినీ నమ్మిస్తుంది. ఉషగా తిరిగి వచ్చి టీచర్ అవతారం ఎత్తింది. అయితే మెయిన్ విలన్ దేవాకి కావేరి ఉష అని తేలిపోయింది. శనివారం నాటి ఎపిసోడ్ చూస్తే జైలు నుంచి తప్పించుకున్నది నా చేతుల్లో చావడానికే అంటూ కావేరి పీక పట్టుకున్నాడు దేవ. అయితే కావేరి మాత్రం తాను ఉషనే అంటూ ప్రతిఘటించింది. ఆమె ఖచ్చితంగా కావేరేనని నమ్మిన దేవ ఆ నిజాన్ని బయట పెడతానంటాడు. కాబట్టి ఆ నిజం బయటకి రావాలంటే జైలు నుంచి కావేరి ఎలా తప్పించుకుంది, ఆ తర్వాత ఏమైంది అనేది తెలియాలి. అది తెలియాలంటే ఈ కేసును మళ్ళీ తిరగదోడాలి. అలా తిరగతోడాలంటే ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్ కావాల్సిందే. కాబట్టి ఆ ఆఫీసర్ నిఖిల్ అయి ఉండవచ్చు. మొత్తానికి చిన్ని సీరియల్లో నిఖిల్ కావ్యాల కలయిక సీరియల్లో పెద్ద ట్విస్ట్ కాదు, వాళ్ళ రియల్ లైఫ్లో కూడా అంతకు మించిన బిగ్ ట్విస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే నిఖిల్ కావ్యాల మధ్య బ్రేకప్ తర్వాత వీళ్ళిద్దరి గురించి చాలానే చర్చలు నడిచింది. నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు అయితే సోషల్ మీడియాలో పెద్ద దుమారమే నడిచింది. బిగ్ బాస్ అయిపోయాక కూడా నిఖిల్ కావ్యని కలవడం కానీ, కావ్య నిఖిల్తో క్లోజ్గా కావడం కానీ కనిపించలేదు. ఇక సందర్భం వచ్చిన ప్రతిసారి నిఖిల్పై సెటర్లు వేస్తూనే ఉంది కావ్య. ఇక నిఖిల్ కూడా బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కావ్య నా భార్య, ఆమె లేకుండా బ్రతకలేను అన్నట్లుగా మాట్లాడి బిగ్ బాస్ అయిన మరుక్షణం ఆమె ముందు ఉంటానని అన్నాడు. దాంతో ఆడియన్స్ అంతా పాపం నిఖిల్ కావ్యని తెగ ప్రేమించేస్తున్నాడు, ఆమె దూరం పెట్టిందని కావ్యపై అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో కావ్య కొంతమంది వాళ్ళ నటనతో నిజమైన బాధితుల్ని దోషులుగా నిలబెడుతుంటారు అని నిఖిల్పై ఇండైరెక్ట్గా కామెంట్ చేసింది. ఇక నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కావ్య మిస్ అవుతున్నానని చెప్పి తీరా టైటిల్ గెలిచి బయటకు వచ్చిన తరువాత సైడ్ వేస్తాడు. కావ్యని కలుస్తానని అన్నారు కదా, ఎందుకు కలవలేదంటూ అట్నుంచి కూడా ఉండాలి కదా, ఆమె కంటే ఎక్కువగా ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు, ముందు వాళ్ళని కలవాలని మాట దాటివేశాడు నిఖిల్. దీంతో వీరిద్దరి మధ్య గ్యాప్ మరింతగా పెరిగింది. పలు టీవీ షోల్లో కూడా కావ్య నిఖిల్పై ఇండైరెక్ట్ కామెంట్స్ చేసింది. నువ్వే కావాలి, క్షమించమని మళ్ళీ నీ దగ్గరకు వస్తే రాణిస్తావా అని కావ్యని ఓ షోలో యాంకర్ శ్రీముఖి అడగడంతో మళ్ళీ మోసపోనని, రానిచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెప్పింది కావ్య. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఇద్దరు కలిసి చిన్ని సీరియల్లో కనిపిస్తున్నారు. మాటలు లేకుండా ఇద్దరికి పడకుండా ఇద్దరు కలిసి ఒకే సీరియల్లో చేయడం అయితే కష్టమే. కాబట్టి వీళ్ళిద్దరూ కలిసిపోయే అవకాశమే ఎక్కువగా ఉంది. చూద్దాం, త్వరలోనే కావ్య నిఖిల్ మళ్ళీ కలుస్తారేమో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మా ఛానల్కి చాలా అవసరం.